చాలామంది మనసులో ఉండే ఒక మాట, నాకు ఇంగ్లీష్ రాదు. కానీ సరైన పద్ధతిలో రోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అనే స్థాయికి తప్పకుండా చేరుకోవచ్చు. అలాంటి వారి కోసమే ఈ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లూయెంట్ టాక్స్ విత్ రాధిక. రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయించి స్టెప్ బై స్టెప్గా మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఈరోజు మన డే 1 లెసన్లో ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం V1 అంటే ఏందో తెలుసుకుందాం. V1 అంటే వర్బ్ యొక్క బేస్ ఫామ్, అంటే క్రియ యొక్క మొదటి రూపం. A verb is an action word. వర్బ్ అంటే ఒక పని లేదా చర్యను తెలిపే పదం. ఇప్పుడు కొన్ని V1 వర్బ్స్ చూద్దాం. గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా, డ్రింక్ అంటే తాగు, ప్లే అంటే ఆడు, ఈట్ అంటే తిను, రీడ్ అంటే చదువు, రైట్ అంటే రాయి, సీ అంటే చూడు. ఇవన్నీ వర్బ్స్. ఇవన్నీ వాటి బేస్ ఫామ్లో ఉన్నాయి, అంటే ఇవి V1 ఫామ్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్కి బేసిక్ రూల్: సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు పని చేస్తున్నారు, వర్బ్ అంటే ఏం చేస్తున్నారు, ఆబ్జెక్ట్ అంటే ఆ పని దేనిపై జరుగుతుంది. ఉదాహరణకు, ఐ ఈట్ రైస్ అంటే నేను అన్నం తింటాను. ఇక్కడ ఐ అంటే సబ్జెక్ట్, ఎందుకంటే ఆ పని చేసేది నేను. ఈట్ అంటే వర్బ్, ఎందుకంటే ఇది చేసే పనిని తెలియజేస్తుంది. రైస్ అంటే ఆబ్జెక్ట్, ఎందుకంటే తినే పని అన్నంపై జరుగుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ మారితే వర్బ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఐ, వి, యు, దేతో మనం వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అంటే V1 ఫామ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: ఐ ప్లే క్రికెట్, యు స్పీక్ ఇంగ్లీష్, వి లర్న్ ఇంగ్లీష్, దే వాచ్ టీవీ. ఐ, వ్యూ, వి, దేతోని మనం V1 ఉపయోగిస్తాం. కానీ హీ, షీతోని వర్బ్కి చిన్న మార్పు వస్తుంది. వీటితోనే సాధారణంగా వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ చేరుతుంది. ఎగ్జాంపుల్స్: హీ ప్లేస్ క్రికెట్, షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఇట్ వర్క్స్ వెల్. సో హీ, షీ, ఇట్ తోటి వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ చేరుస్తాం. ఇప్పుడు V1 ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. మొదటిది రోజు చేసే పనులు, అంటే డైలీ రొటీన్స్. రోజు చేసే పనులను చెప్పేటప్పుడు V1 ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: ఐ వేకప్ ఎట్ 6 AM. నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. రెండవది అలవాట్లు, అంటే హ్యాబిట్స్. మనం అలవాట్లను చెప్పేటప్పుడు కూడా V1 ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతి ఉదయం కాఫీ తాగుతాడు. ఇక్కడ చూడండి, హీ ఉన్నందుకు డ్రింక్స్కి ఎస్ చేరి డ్రింక్స్ అయింది. మూడవది తరచుగా చేసే పనులు, రెగ్యులర్ యాక్షన్స్. తరచుగా చేసే పనులను చెప్పేటప్పుడు కూడా V1 ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్: వి ప్లే క్రికెట్ ఆన్ సండేస్. మేము ఆదివారాల్లో క్రికెట్ ఆడుతాం. ఇప్పుడు కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ, వి, యు, దే ప్లస్ V1 మీకు ఆల్రెడీ తెలుసు. హీ, షీట్తోని V1కి ఎస్ ఆర్ ఈఎస్ చేరుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతాను. యు స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావు. వి వాచ్ మూవీస్, మేము సినిమాలు చూస్తాం. దే గో టు స్కూల్, వాళ్ళు స్కూల్కి వెళతారు. హీ ప్లేస్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతాడు. షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇట్ వర్క్స్ వెల్, అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం నెగటివ్ సెంటెన్సెస్ ఎట్లా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికోసం డోంట్ ఇంకా డజంట్ని ఎట్లా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఐ, వి, యు, దేతోని డోంట్ ప్లస్ V1, హీ, షీట్తోని డజంట్ ప్లస్ V1. ఐ డోంట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడను. యు డోంట్ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవు. వి డోంట్ వాచ్ మూవీస్, మేము సినిమాలు చూడము. దే డోంట్ గో టు స్కూల్, వాళ్ళు స్కూల్కి వెళ్ళరు. హీ డజంట్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడడు. షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదు. ఇట్ డజంట్ వర్క్ వెల్, అది బాగా పని చేయదు.
గుర్తుపెట్టుకోండి, ఐ వి యూతోని డోంట్ వాడాలి, హీ షీట్తోని డజంట్ వాడాలి నెగటివ్ సెంటెన్సెస్లో. ఇప్పుడు ప్రశ్నలు ఎట్లా అడగాలనో నేర్చుకుందాం. అందుకోసం ముందుగా డూ మరియు డస్ ఎట్లా ఉపయోగించుకోవాలనో తెలుసుకుందాం. ఐ వి యూదే వాడినప్పుడు డూ ఉపయోగిస్తాం, హీ షీట్తోని డస్ ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్: డూ ఐ ప్లే క్రికెట్? నేను క్రికెట్ ఆడుతానా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? డూ వి వాచ్ మూవీస్? మేము సినిమాలు చూస్తామా? డూ దే గో టు స్కూల్? వాళ్ళు స్కూల్కి వెళతారా? డస్ హీ ప్లే క్రికెట్? అతను క్రికెట్ ఆడుతాడా? డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? డస్ ఇట్ వర్క్ వెల్? అది బాగా పనిచేస్తుందా? సో ఇక్కడ మనం ఐ వి యూదే వాడినప్పుడు క్వశ్చన్ అడగడానికి డూ వాడుతున్నాం, హీ షీట్ వాడినప్పుడు క్వశ్చన్ అడగడానికి డస్ వాడుతున్నాం. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. V1 అంటే వర్బ్ యొక్క బేస్ ఫామ్. సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐ వి యూదేతోని మనం V1 ఉపయోగిస్తాం. హీ షీట్తోని V1కి ఎస్ లేదా ఈఎస్ చేరుతుంది. పాజిటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉపయోగిస్తాం. నెగటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ తర్వాత డోంట్ లేదా డజంట్, ఆ తర్వాత V1 ఉపయోగిస్తాం. క్వశ్చన్స్ అడిగేటప్పుడు డూ లేదా డస్ని మొదట ఉపయోగించి తర్వాత సబ్జెక్ట్ మరియు V1 ఉపయోగిస్తాం. ఈరోజు మన డే 1 లెసన్ పూర్తయింది. ఈరోజు మనం V1 వర్బ్ యొక్క బేస్ ఫామ్, సెంటెన్స్ స్ట్రక్చర్, అట్లనే పాజిటివ్, నెగటివ్ మరియు క్వశ్చన్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకున్న సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయండి. తదుపరి లెసన్లో మరిన్ని యూస్ఫుల్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఈ 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ని కంటిన్యూ చేయడానికి ఫ్లూయెంట్ టాక్స్ విత్ రాధికాకు సబ్స్క్రైబ్ చేయండి.